అమ్ములు ఇంకెంతసేపు అయితే తిందాం రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని ఫ్యామిలీ. మామూలుగా అయితే ఎగ్జామ్ ఉందండి, రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అన్నీ బుక్లో రాసి పెట్టుకుంది. అయితే మామూలు మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అంటే మా పిల్లల బుక్స్ అన్నీ ఇనుప సామాన్లకి అమ్మేస్తా ఇప్పుడు. దాంతోపాటు ఈ బుక్ కూడా అమ్మేసిన అని చెప్తా. మామూలు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాము. చూద్దాం, ఏడుస్తుంది కావచ్చు ఫ్రెండ్స్. మామూలు అయితే ఈ వీడియో ఎట్లుంటుందో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకటి జుట్టేస్తే రాకుట అంతా చిక్కు చిక్కు అవుతుంది. ఇట్లా ఉంటే ఎట్లా మొత్తం చిక్కు చిక్కు అవుతుంది. ఆయిల్ పెడతా, తెచ్చుకోపో. లేనా ఏమైంది? బుక్ ఎక్కడిది? పిచ్చా నీకేమన్నా బుక్ ఉంటే బుక్ మీద కూర్చుంటానా నేనేమన్నా? టిక్కనే పెట్టినాక ఏమో అమ్మలు తెలియదు. మెత్త కింద ఇట్లా చూడు, అటు చూడు. ఏం బుక్ మరి? ఇంతకుముందు అయితే పిల్లల బుక్లు అని ఇనుప సామాన్లు వాళ్ళకి వేసిన అల్ల ఇట్లా పోయిందా? ఇనుప సామాన్లా? మరి వాళ్ళ ఇంపార్టెంట్ అని రాసి పెట్టుకున్న ఎగ్జామ్ కోసం. రేపే ఎగ్జామ్. పిచ్చా నీకేమన్నా? అట్లాంటి రాసి పెట్టుకుంటే ఒక దగ్గర పెట్టుకోవాలి. నాకు తెలియదు అమ్ములు. ఇందాకైతే వీళ్ళ బుక్కులతో అయితే నేను ఇనుప సామాన్లు వాళ్ళకి వేసిన శుద్ధ తీసుకున్నా. కావాలంటే ప్లీజ్ అక్క, లేకపోతే రేపు ఎగ్జామ్ ఫెయిల్ అవుతా. నేనేం చేయాలి అమ్ములు? ఇంట్లో ముగ్గు అయిపోయింది, ఒకసారి చూడిపో. అక్క ఇనుప సామాన్లు అంటవేంది అక్క? కుంపదీసి నాది కూడా వేసినావా ఏంది? ఏందమ్ములు నువ్వు అక్కడ మరి శుద్ధ పెడతా అంటే ఏం చేయాలి మరి? గంత శుద్ధ వచ్చింది చూడిపో, ఒకసారి అలా చూడిపో. శుద్ధ మొత్తం అయిపోయింది. రేపటి నుంచి ముగ్గేయడానికి లేనే లేదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అమ్ములు ముగ్గేసుకోకపోతే ఇంటి ముంగట? నువ్వేదో జోక్ చేస్తున్నట్టు నువ్వు పక్కన బుక్ వేసి ఉండవు. ఎందుకంటే నీకు తెలుసు అది నేను రాసుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా. అరే వాడు ఏమంటుండు తెలుసా? వచ్చి ఇంటి ముంగట ఆగి, అమ్మ ఎంతసేపు అమ్మ నువ్వు ఇచ్చే 4 బుక్లకి గింతసేపు ఆగన్నా అన్నాడు. ఇప్పుడు నీ బుక్ల కోసం నేను మనతో తిట్లు పడాలా? నువ్వు వేసినావేమో, బట్ అందులో నా బుక్ లేదేమో. నీకు తెలుసు కదా నేను రాసుకున్నా అని. చూసినా నాకు ఏం తెలియదు అమ్ములు. ఇగో వీళ్ళ బ్యాగులు తెచ్చి ఇక్కడ పోసిన, అందులో ఉన్న బుక్స్ అన్ని తెచ్చి ఇక్కడ పోసిన, అక్కడ నుంచి తీసుకొని నేను ఆయనకి ఇచ్చిన అంతే. ఆయన ఏం చేయమన్నాడంటే జస్ట్ బుక్స్ నోట్స్ సపరేట్ చేయమన్నాడు. నేను అవి సపరేట్ ఇవి సపరేట్ పెట్టినా తీసుకువే ఇచ్చిన. ఆయన పక్క బయట నుండి అరుస్తున్నాడంటే అయిపోయింది. రేపు ఫెయిల్. మరి నేను ఏం చేయాలి ఇప్పుడు? పిచ్చా నీకేమన్నా? ఇంకా బుక్ పోతే ఫెయిల్ అవుతా అంటే నీ బ్రెయిన్లో లేదా? అంతా బుక్కులనే ఉందా? ఏం చదువుతున్నావు రోజు? రాసుకున్నా, చదువుకోలే. ఇంకా నేను అన్ని రాసి పెట్టుకున్నా. సంవత్సరం నుంచి నీకు ఫీజులు కడితే అప్పటి నుంచి చదవలే కానీ ఈమెనట ఒక్క రోజులో చదివి పాస్ అవుతుంది అట. చూడండి. ఓకే మన అంటే ఫీజు కాదు, నేను అందులో రాసి పెట్టుకున్నా. నాకు ఆ బుక్ కావాలి ఇప్పుడు. నువ్వు సంవత్సరం నుండి ఏం చేసినావు అమ్ములు? అక్క నాకు తెలియదు అక్క, చదవలేను అక్క. బుక్ లేకపోతే ప్లీజ్ నా బుక్ తెచ్చి నాకు ప్లీజ్. ఏమో జోక్ చేస్తున్నాను ప్లీజ్. ఇప్పుడు నేను ఏ ఇంప సామాన్ల దగ్గర పోవాలి? వాడు ఎక్కడికి పోయి నేను పోవాలి అడిగి చెప్పు. టెన్షన్ అవుతుంది అక్క, ప్లీజ్ అక్క బుక్ ఇచ్చి అక్క. ఇగో నువ్వు టెన్షన్ అయితే నార్మల్గా కూర్చో, ఓకేనా? రేపు పొద్దుగా లేచి ఆ ముగ్గుతోటి ఫస్ట్ ముగ్గు నువ్వే ఆ శుద్ధతోటి, ఓకేనా? నీ ముగ్గు శుద్ధ ఇనుప సామాన్ ప్లీజ్. ఇవన్నీ టెన్షన్ పెట్టక నాకు ప్లీజ్ అక్క. ప్లీజ్ అట్లా అనక అక్క. బుక్ ఇచ్చే అక్క, చదువుకోవాలక్క ప్లీజ్. టఫ్ ఎగ్జామ్ అది. నాకు తెలియదు అమ్ములు, నిజంగా చెప్తాను. కుటు ఇందాక చెప్పుకుంటూ ఆయన ఏమి ఇచ్చిండ్రా? ఏమైనా చేస్తున్నా చెప్పిండు కదా. కుటు ప్లీజ్ నా బుక్ ఇచ్చే ప్లీజ్. పింక్ కలర్ బుక్ నువ్వు చూసినావు కదా, పింక్. అలాగంటే మనం వేసింది అట్లా పింక్ కలర్ బుక్ ఉందని లేదా? లేదా మరి ఇచ్చేసి. లేదంట ఇచ్చేసి. తెలియదు అమ్ములు, నేను తీయలేదు. ఏం లేదని చెప్తుంది కదా. ఏం మజాక్ చేస్తున్నావా? లేదని చెప్తే అట్లనే అడుగుతున్నావు. మజాక్ కాదు కానీ ఫుల్ టెన్షన్ అవుతుంది. ప్లీజ్ నా బుక్ ఇచ్చేసి. నీకు ఎగ్జామ్ మీద అంత సోయి ఉంటే వారం రోజుల ముందు నుండి చదువుకోవాలి అమ్ములు. ఒక్క రోజు ముందు ఇట్లా కూర్చొని అందులో అన్ని మొన్న నుండి చూస్తున్నా. నువ్వేం చేస్తున్నావు చెప్పా? బుక్లో రాస్తున్నా. అవన్నీ కాదు, నేను రాసి పెట్టుకున్నా. నాకు బుక్ కావాలి. 3 రోజుల నుంచి బుక్ పట్టుకొని కూర్చున్నావు. 3 రోజుల నుంచి ఏం చదవకుండా చదివితే ఏమొస్తుంది అమ్ములు నీకు? నేను 1 డే ముందే చదువుతాక, రాసి పెట్టుకునే చదువుతా. ప్లీజ్ అక్క నా బుక్ ఇచ్చే అక్క. తెలియదు అమ్ములు, నాకేం తెలియదు. అయితే అదేదో క్లాస్మేటా, అదేదో ఒక 2 క్లాస్మేట్లు అయితే వచ్చినాయి. అవైతే నేను ఆయనకి వేసిన. ప్లీజ్ అక్క అమ్ములు ఒక్క నిమిషం ఆగమ్ములు ఆగే. నీకు 20 చుక్కల ముగ్గు వచ్చా? కాదమ్ములు, నిన్న మొన్న శుద్ధలేక రోజు చిన్న చిన్న ముగ్గులు వేసిన. రేపు ఒక్కరోజైనా పెద్ద ముగ్గు వేద్దామని చాలా రోజులు అయింది తెలుసా. పెద్ద ముగ్గు లేక ప్లీజే 20 చుక్కల ముగ్గు ఎత్తే నాకు చెప్పేజరా. ముందే బుక్ పోయిందన్న కోపంలో ఉంటే నువ్వేందక్క ముగ్గులు అంటున్నా? ఎగ్జామ్ కన్నా ఇంపార్టెంట్ అని ముగ్గులు. తెల్లారు లేచినాక ఊడ్చల్లి ముగ్గు వేయకపోతే ఏమంటారు తెలుసా ఊళ్ళల్లో? నీకేం తెలుసు ముగ్గు గురించి? ఏం మాట్లాడుతున్నావు అమ్ములు? బుక్ గురించి మాట్లాడుతావు, ముగ్గు గురించి మాట్లాడితే ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా. కావాలని కాలు మొక్కుతాను. బుక్ కావాలంటే 16 చుక్కల ముగ్గు వచ్చినా సరే చెప్పే, నేను ఎట్లా నన్ను అడ్జస్ట్ అయితే కానీ జరా ప్లీజ్ ముగ్గు ముగ్గనక్క ప్లీజ్ అక్క. అబ్బా ముగ్గు అమ్ములు నాకు రాదే. నాకు జర 16 చుక్కల ముగ్గు రాదు, 20 చుక్కల ముగ్గు రాదు. చెప్పరా అదే జరా. ఎంత ముగ్గులు వస్తే మాత్రం అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు?
అమ్ములు అమ్ములు ఏడుస్తున్నావు అమ్ములు. అక్క బుక్ అక్క ప్లీజ్ అక్క. ఇంకా బుక్ కోసం ఏడుస్తారా అమ్ములు? కాదక్క అన్ని రాసి పెట్టుకున్నా, ఫెయిల్ అవుతా అక్క ప్లీజ్. కొన్ని ముగ్గులు వద్దు, కనీసం డిజైన్లు వచ్చినా చెప్పు అమ్ములు ప్లీజ్. ప్లీజ్ నా బుక్. అరే రేపు ఏదన్నా పెద్ద ముగ్గేద్దామని మంచిగా ఫిక్స్ అయినా తెలుసా అమ్ములు. ఆ శుద్ధ చూసినాక నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా. అబ్బా ఎన్ని రోజులైంది తెలుసా ఇంత శుద్ధ చూసి. అక్క విను, కావాలని నా బుక్ తెచ్చి ఎన్నంటే అన్ని వేసిస్తాను నీకు, ప్లీజ్ నా బుక్ ఇచ్చేసి ప్లీజ్. ఆ బుక్ వేస్తేనే కదనే అంత శుద్ధ వచ్చింది. అంటే నాదని తెలిసి వేసినావు. నాకు తెలియదు అదని, కాకపోతే ఇక్కడ లేదు కాబట్టి మరి అందులో పోయిందో ఏమో అని చెప్తున్నా అంతే. నేను అదే వేసినా అని చెప్తలేను అమ్ములు, ఈ బుక్లలో కలిసిపోయిందేమో అంటున్నా. ఏడవక్తి అమ్ములు, ఇక జస్ట్ ప్రాంక్ చేసినాం అంతే. ఎస్ ప్రాంక్. నా బుక్ దొరికిందా ప్రాంక్? పాపం ఫ్రెండ్స్, మామూలు అయితే ఆ బుక్ కోసం ఏడుస్తుంది. ఎగ్జామ్ ఫెయిల్ అవుతా అనుకుంది. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పిగా. పాపం మా అమ్ముల కోసం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయమని చెప్పొచ్చు కదా అమ్ములు. ఓకే లైక్ చేయండి.